అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా ఒక చక్కటి సందేశాన్ని ఈ ప్రపంచానికి నాటి నుంచి నేటి వరకు అందిస్తూనే ఉంది. ఇది ఆచారంగా కాకూడదని ఎంతో ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. ఇది కనుమరుగు కాకూడదని కూడా చాలామంది దేవుని సేవకులు దీని ఉనికిని కాపాడాలని చాలామంది ఆలోచిస్తున్నారు. దీని ద్వారా దేవుని చిత్తము మానవాళిలో నెరవేరాలన్నదే దేవుని ఉద్దేశం. ఆచారంగా మారకూడదు అన్నది నిజమే. అలాగే కాసింత జ్ఞాపకం చేసుకోకపోతే ఈ రోజు లేకపోతే ఆ జ్ఞాపకాలు కూడా మన మదిలో మెదలవని భయపడుతున్న వారు కూడా లేకపోలేదు. రెండు మంచివే. ఏదేమైనా దేవుని యొక్క ఆలోచన మనలో, ఉద్దేశం మనలో జరగాలి. అందుకే దేవుడు ప్రతిదాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాడు. మరి అలాంటి ఉన్నతమైన దానికి వచ్చిన మనం కూడా మంచి ఆలోచనతో దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ రోజైనా మనం వాక్యమే వింటాం, క్రిస్మస్ రోజైనా వాక్యమే వింటాం, సెమినార్ పెట్టుకున్న వాక్యమే వింటాం, పుట్టిన వాక్యమే వింటాం, చనిపోయిన వాక్యమే వింటాం. వాక్యానికి ఉన్న ఆధిక్యత అలాంటిది. ఏమైనా మనల్ని మార్చాలంటే అది కేవలం వాక్యంతోనే సాధ్యపడుతుంది. అందుకే వాక్యం మనకు చాలా ముఖ్యమైనది. వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. వాక్యమే మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి అలాంటి వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే. గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచానికి పిలాతు సందేశము అనే పాఠం మనం పెట్టుకున్నాం. ప్రపంచానికి పిలాతు యొక్క సందేశం. ఊరికే సందేశం అనకుండా INRI అనే ఇంగ్లీష్ లెటర్స్తో కూడిన కొన్ని పదాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఇదంతా మీకు తెలియనిదేవి కాదు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. INRI నిజానికి ఈ పై విలాసము అంటారు దీన్ని. ఈ పై విలాసాన్ని వ్రాయించింది ఎవరు అని అంటే, ఆయనకు తీర్పునిచ్చి సిలువ వేయడానికి అప్పగించిన పొంతియు పిలాతు యూదయ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న వ్యక్తి. కైసరు సీజర్ చక్రవర్తి క్రింద ఆయన సామ్రాజ్యంలో యూదయ ప్రాంతానికి గవర్నర్గా వ్యవహరిస్తున్న పొంతి పిలాతు ఈ పై విలాసాన్ని వ్రాయించి పెట్టాడు. ఓకేనా? దయచేసి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోండి. బయటకి పిల్లల్ని తిరగనివ్వకండి. దయచేసి పెద్దవారైన మీరు కూడా బయటకు పోతున్నారేంటి? వాక్యమే మనల్ని కాపాడేదంటే ఇప్పటివరకు నిమ్మలంగా కూర్చున్న మనం అంతా వాక్యం ప్రారంభంగానే బయటకు వెళ్తాం. ఈ పద్ధతిని మనం మార్చుకోవాలి. ఇంతవరకు బయట తిరిగిన మనం వాక్యం ప్రారంభంగా లోపలికి వచ్చి కూర్చోవాలి, కానీ లోపలున్న మనం వాక్యం ప్రారంభంగానే బయట తిరగడం ఏంటి చెప్పండి? అలా చేయకూడదు. దానివల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా వివరించలేకపోతాం అన్నమాట. ఓకేనండి. INRI అనేది పిలాతు రాయించిన పై విలాసం. ఇంతకీ INRI అంటే ఏంటిది? I అంటే ఏంటిది? N అంటే ఏంటిది? R అంటే ఏంటిది? I అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. I అంటే ఇది రాయబడింది INRI ఏ భాష అనంటే రోమా భాష అంటాం దాన్ని. ఏ భాష అండి? రోమా భాష. మీకు తెలియాలి అది.
రోమా భాషనే లాటిన్ అంటాం. రోమా భాష అంటే వేరే ఏమో కాదు, లాటినే రోమియోల యొక్క భాష. లాటిన్ ఇంగ్లీష్ అంటాం కదా, అది రోమియోల యొక్క భాష అన్నమాట. అందుకే మీరు చూడండి, ఐ అనేప్పుడు మనం ఎట్లా పెడతాం, ఇట్లా ఐ పెట్టేసి ఇట్లా గీత పెడతాం. దాన్నే రోమియోలు మరొక పదంగా కూడా ఉపయోగిస్తారు. ఏంటది? 1. రోమన్ నెంబర్స్ తెలుసుగా మీకు అందరికీ, రోమన్ నెంబర్స్ అంటారు. 1 2 3 4 5 ఎలా ఉంటాయి అవి? ఇంగ్లీష్ లెటర్స్తో సంబంధించి ఉంటాయి. ఐ అంటేనేమో 1, 2 ఐలు పెడితే 2, 3 ఐలు పెడితే 3, 4 అంటే ఏం చేయాలి? ఒక ఐ పక్కన పెట్టాలి, ఒక వి ఐ పక్కన పెట్టాలి. ఇప్పుడు 5 అంటే వి పెట్టాలి. వి అనేది 5 లెటరా? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రోమన్ యొక్క భాష ఇంగ్లీష్ అక్షరాలతో, లాటిన్ అంటారు, ఇంగ్లీష్ కూడా కాదు, లాటిన్ అక్షరాలతో సంబంధించింది. అనగా రోమన్ల యొక్క భాష ఏంటంటే లాటిన్ అన్నమాట. అందుకే ప్రభువు యొక్క శిలువ మీద కూడా వాళ్ళు ఏమని పెట్టారంటే INRI. INRI. ఐ అంటే ఏంటిది ఇక్కడ అంటే లాటిన్లో యేసూస్. యేసూస్ అంటే ఏ అంటే ఈ రావాలి కదా, ఐ ఎందుకు వచ్చిందంటే ఐఈని ఏమంటాం? ఐఈని ఏ అనొచ్చా? అనకూడదా? వై అంటే ఏ అంటాం, ఈ అన్న ఏ అంటాం. కానీ లాటిన్లో మాత్రం ఆ పదం చూడండి, IESUS. ఐఈఏ అంటామానమా? ఐఈ ఈ అన్నాం అనుకోండి, ఇక్కడ అన్నప్పుడు ఏం రాస్తాం? IKKADA. అంతేనా? తెలుగులో రాసేటప్పుడు ఎలా రాస్తాం? IKKADA. ఇక్కడ అంటే ఈకని దీన్ని వాడామా? అవును. తర్వాత ది అన్నప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు దీన్ని ఐ అనే పదాన్ని ఉపయోగించి ఈ పెడితే, ఐకి ఏ పెడితే ఆ అయినప్పుడు, ఐకి తర్వాత బి ఈ పెడితే ఏమవుతుంది? ఏ కాదా? సరే, దాని గురించిన లోతుల్లోనికి వెళ్తే మనకు పూర్తిగా అర్థాలు మారిపోతాయి. అందుకే ఐఈ అన్నప్పుడు ఏ అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. యేసూస్ జేఈ పెట్టినప్పుడు ఏమన్నాం మనం? జే అన్నామా? జీ అన్నామా? జీ అంటాం. మరి కొన్ని సందర్భాల్లో జే అని కూడా వాడతాం. ఇంగ్లీష్కు గతంలో మీకు చెప్పాను నేను, ఇంగ్లీషు ఎలాగైనా పలకడానికి అవకాశంగా ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న లెటర్ని బట్టి మనం పలకాలి. ఈ సందర్భంలో ఇక్కడ ఏంటంటే యేసూస్ లేదా ఈసూస్ అని కూడా అనవచ్చు. అనుకుందాం, మీరు అలా అనుకుంటే ఓకేనా. ఇప్పుడు యేసూస్ అంటే యేసు అని అర్థం. ఐ అంటే ఏంటండి? IESUS. యేసూస్. యేసూస్ అంటే ఎవరు? యేసు. ఎన్ అంటే ఏంటిది ఇక్కడ అంటే నజరేనస్. నజరేన్ అని కూడా అనుకోవచ్చు. ఐ అంటే ఎన్ అంటే నజరేనస్. నజరేన్ అంటే నజరేన్ అంటే నజరేతు. ఓకేనా. ఇది లాటిన్ భాష కనుక తెలుగులోకి దీన్ని తీసుకొచ్చేసరికి నజరేతు లేదా నజరేతు. ఓకేనా. నజరేనస్ అంటే నజరేతు వాసి. ఇంకా ముందేముంది? ఐ తర్వాత ఎన్ తర్వాత ఇంకేముంది? ఆర్. ఆర్ అంటే ఏంటిది? రెక్స్. ఆర్ అంటే ఏంటిదండి? రెక్స్. రెక్స్ అంటే కింగ్. కింగ్ అన్నమాట. రెక్స్ అంటే ఏంటిది? రాజు, కింగ్. రెక్స్ అంటే. ఇకపోతే లాస్ట్ ఐ ఉంది కదా, ఐ. ఐ ఏముందని అంటే ఇది కూడా IUDE. IUDAEORUM. దీని ఏమంటాం? యూడాయే ఓరం. యూడాయే ఓరం. దాన్ని యూదాయే ఓరం అని కూడా అనొచ్చు. అంటే యూదాయే ఓరం అంటే యూదుల అని అర్థం. యూదుల. ఓకేనా. ఇప్పుడు మనకు తెలిసిపోయింది INRI అంటే ఏంటంటే ఈసూస్ నజరేనస్ రెక్స్. తర్వాత యూడాయే ఓరం అంటే
యూదుల రాజు నజరేతు యేసు. దీని అర్థం అది. యూదుల రాజు నజరేతు యేసు. లేదా ఇంగ్లీష్లో అయితే దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో అయితే ఏమంటామంటే జీసస్ ఆఫ్ నజరేనస్, జీసస్ నజరేనస్, లేదా నజరేత్ అని అనుకోవచ్చు. కింగ్ ఆఫ్ జూస్ అంటే యూదుల రాజు నజరేతు యేసు యూదుల రాజు అనే పై విలాసాన్ని రాయించారండి. ఎవరు రాయించారు ఇంతకీ? అది ఎవరు రాయించారు చెప్పండి అందరూ. ఇప్పటిదాకా చెప్పినా కదా, చెప్పింది అడుగుతా నేను, చెప్పండి అడుగా. చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతా, అప్పుడు మీరు వినకపోతే దాన్ని చెప్పలేరు. ఎవరు రాయించారట ఇది? అందరు చెప్పండి. చెవులు గలవాడు వినుగాక అన్నప్పుడు నోరున్నవాడు మాట్లాడుగాక అనొద్దా? అనకూడదా? కొంతమంది అనకూడదు అంటారు. నోరున్నవారు మాట్లాడుగాక అనకూడదా? అనకూడదట. ఎందుకంటే ఎవరైతే నోరు విప్పలేని వారు ఉంటారో వాళ్ళు అనకూడదు అంటారు. మరి దేవుడిని కూడా చెవులు ఉన్నవాడు వినుగాకంటే అట్లా అనకూడదు ప్రభువా అని అంటారా? అనరు కదా. అంటే ఏం చేయాలి ఇప్పుడు? అందరు చెప్పాలని అర్థం. ఓకేనా? ఎవరు ఇప్పుడు ఈ పై విలాసం రాయించింది? పిలాతు. పైగా ఏ భాషల్లో దీన్ని రాయించాడు ఒకసారి చూద్దాం మనం. ఏ భాషలో రాయించాడో యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు అను పై విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన ప్రదేశము పట్టణమునకు సమీపంగా ఉన్నది. ఏ పట్టణము? యెరూషలేము పట్టణానికి సమీపంగా ఉన్నది. ఓకే. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దాన్ని చదువు. మళ్ళా చదువుతాలి. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. యూద భాష ఏంటి? ఇక్కడ యూదుల భాష ఏంటి? సైలెంట్ అయిపోయారు మళ్ళీ. అంటే మీరు నాతో లేరు, మీరు మీతోనే ఉన్నారు. మీరు నాతో రావాలి, అంతేనా? మిమ్మల్ని తీసుకెళ్ళేది నేనే కనుక మీరు నాతో రావాలి, లేకపోతే మీకు అర్థం కాదు. మరి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ యూదుల యొక్క భాష ఏంటి? యూదుల భాష వెరీ గుడ్. యూదుల భాష ఏంటంటే కూడా చెప్తలేరు మీరు. యూదుల యొక్క భాష ఏంటిది చెప్పండి తల్లి? హిబ్రూ భాష, అంతే కదా? హిబ్రూ భాష యూదులది. యూదులలో అనేకులు దాన్ని చదివారు అని అన్నాడు అక్కడ. యూదులలో అనేకులు దాన్ని చదవాలన్నప్పుడు హిబ్రూ భాషలో రాస్తే సరిపోతుంది కదా. నేనేమంటున్నా అంటే గ్రీకు భాషలో ఎందుకు, అది రోమా భాషలో ఎందుకు? కేవలం యూదులకు మాత్రమే సంబంధించిన యూదుల రాజు నజరేతు యేసు యూదుల రాజు అని అక్కడ దాని అర్థమైతే యూదులకు సరిపోతుంది కదా. ఆయన యూదులకు మాత్రమే రాజు అయితే హిబ్రూ భాషలో రాయబడి సరిపోతుంది. ఇక మరలా గ్రీకు భాష కానీ రోమా అనే లాటిన్ భాష కానీ ఈ భాషల్లో ఎందుకు ఇంకా చెప్పండి? పిలాతు గారు రాయించడంలో ఉద్దేశం ఏంటి? 3 భాషలు ఎందుకని రాశాడంటే గ్రీకు భాషను ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అది అప్పుడున్నదే, అప్పటి కాలంలో అంటే అంతర్జాతీయ భాష గ్రీకు. మరి రోమా ఏంటిది? అధికార భాష. అంతర్జాతీయ భాష, అధికార భాష అంటే పరిపాలకుల భాష. అది ఏంటిది? రోమా భాష. అలాగే హిబ్రూ భాష వచ్చేసి యూదులది. దీన్ని సాధారణ భాష అంటారు.
అధికార భాష రోమ భాష, అంతర్జాతీయ భాష గ్రీకు భాష, సామాన్య భాష హిబ్రూ అనేది యూదుల భాష. మరి వీళ్ళకు సరిపోయేదైతే యూదులు కలిగి ఉన్న హిబ్రూ భాషలు రాయిస్తే సరిపోతుంది. అంతర్జాతీయ భాషలు ఎందుకు రాయాలి? దీన్ని అధికార భాషలో కూడా ఎందుకు రాయించాలి? దీనిని అందరూ చదవాలి, అన్ని భాషలలో ఉన్నవారికి ఇది అర్థం అవ్వాలి. లేదు పిలాతు గారికి ఏమైనా యూదులందరూ వచ్చేసి డిమాండ్ చేశారా, ఇది 3 భాషల్లో మీరు రాసి పెట్టాలి ఖచ్చితంగా అని అడిగారా? పోనీ రాయమనన్న చెప్పారా? ఎందుకు రాశాడు మరి? INRI అని ఇప్పటికి దాని మీద యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల రాజు అని ఎందుకని రాయించాడు? ఆయన ఎందుకు రాయించాడు? అర్థమవుతలేదా? ఆయన ఎవరు రాయమని చెప్పలేదు, ఇంకా రాయొద్దని చెప్పారు, అడిగారు తప్ప, అడ్డుకున్నారు తప్ప రాయమని అయితే చెప్పలేదు. ఎందుకు రాయించారంటే అసలు పొంతి పిలాతు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అతనికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. పొంతి పిలాతుకు దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామండి? సిలువ మీద పలికిన యేసుక్రీస్తు యొక్క 7 మాటలు మనం మాట్లాడుకున్నాం. కానీ పొంతి పిలాతు యేసును గూర్చి మాట్లాడిన మాటలు ఏంటో మనం చూడగలిగితేనండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 4-6 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 4-6 వచనాలు. పిలాతు మరలా వెలుపటికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు మీకు తెలియనట్లు. చాలు. ఏమంటున్నాడు ఆయన? ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదంటే ఏమని ఒప్పుకున్నట్టినే? ఈయన నిర్దోషి అని ఒప్పుకున్నట్టేనా కాదా? అంటే యేసు గురించి పిలాతు పలికిన మాట ఏంటో తెలుసా? నిర్దోషి. ఎవరు చెప్తున్నారు? ఒక ప్రపంచ రాజు యొక్క అధికారం కింద ఉన్న గవర్నర్ మాట్లాడే మాట యేసు గురించి నిర్దోషి అని మాట్లాడాడు. ఈయన నిర్దోషి. ఆయనకి ఏం సంబంధం? ఏ సంబంధం లేదు ఆయనకి. పైగా ఈయన మీద వ్యతిరేకత ఉంది సమాజంలో వ్యతిరేకత ఉన్న ఆయనను హైలైట్ చేసి ఎందుకు చెప్పాలి పిలాతు గారు? ఇలా మాట్లాడితే ఏమంటారు తెలుసా? నువ్వు కైసరువుకు స్నేహితుడవు కావు. ఎవరు మరి? నువ్వు కైసరువుకు విరోధివే. ఎందుకు విరోధి అంటే, నేను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధి అని రాయబడింది బైబిల్లో. నేను రాజు అని చెప్పుకునే ప్రతివాడట కైసరు విరోధట. కానీ ఈయనేమంటున్నాడు? ఈయన నిర్దోషి. యేసుక్రీస్తు గురించి ఆయన పలికిన మొదటి మాట ఏంటిదంటే ఈయన నిర్దోషి. రెండవది ఏంటో చూడండి. 2వ మాటకు చూద్దాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్షణ. ఏమన్నాడు? ఈ నీతిమంతుని. ఎవరట ఆయన? నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు? నిర్దోషి. రెండవది నీతిమంతుడు. ఎవరు చెప్తున్నారు? సామాన్య వ్యక్తి చెప్తున్న మాట కదా అది. వాళ్ళందరూ ద్రోహి అని మాట్లాడుతుంటే నిర్దోషి అన్నాడు. ఈయన దోషి అని మాట్లాడుతున్న నిర్దోషి అన్నాడు. ఈయన ద్రోహి అంటే ద్రోహి కాదు. ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదన్నాడు. ఈయన పాపి అని వాళ్ళు చెప్తుంటే లేదు పాపి కాదునే నీతిమంతుడు అని చెప్పాడండి. పిలాతు గారు మాటలు చూడండి. నిర్దోషి. రెండవది ఈ నీతిమంతుడినా అని ఒప్పుకున్నాడండి. ప్రకటించాడండి నీతిమంతుడని. అర్థమవుతుందా లేదా? నీతిమంతుడని ఒప్పుకోవడం కాకుండా ప్రకటించాడు. చెప్తున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని.
మూడవ మాట ఏమన్నాడో చూద్దాం మనం. మూడవ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. ప్రధాన యాజకులు అసూయ చేత అంటే రాజుకు అంత తెలుసా? ఓకేనండి. అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నాను. నేను మీకు విడుదల చేయగోరు యూదుల రాజును విడుదల చేస్తున్నాను నేను. ఏనైవరు మీరు నా దగ్గర తీసుకొని వచ్చారే, ఆయన మీ రాజు. మాకు రాజు కాదని మీరు అంటున్నారే, నేను అంటున్నా మీ రాజును మీకు విడుదల చేయన్నా. ఏంటండి ఆ మాటలు పిలాతు గారి ఉద్దేశం ఏంటి అసలు? ఆయన వల్ల ఏమైనా యేసు వల్ల ఆయనకు వచ్చేది ఏమైనా ఉందా? నష్టమే ఉంది తప్ప లాభం లేదు. నిరపరాధి పక్షాన ఎవరుంటారు చెప్పండి? బీదల పక్షాన ఎవరుంటారు చెప్పండి? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదే, ఆయన వెనకాల ఏం లేదు పరివారం. ఆయన పక్షాన ఎవరుంటారు చెప్పండి? డబ్బున్న వాళ్ళ పక్షాన ఉంటారు, పేరున్న వాళ్ళ పక్షాన ఉంటారు. అమాయకుడుగా ఈ లోకంలో కనిపిస్తున్నాడే యేసుక్రీస్తు, ఆయన పక్షాన్ని ఎవరుంటారు చెప్పండి? ఆయన ఒక ప్రపంచరాజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి, ఇదిగో ఈయన ఎవరో తెలుసా? యూదుల రాజు. మొదటగా ఏమన్నాడు? నిర్దోషి, ఏ దోషం నాకు కానరాలేదు, ఇదిగో ఈయన నీతిమంతుడు. మూడవదిగా ఈయన యూదుల రాజు. అందుకే మనం కూడా చూడండి, అనవసరమైన ప్రతి చోట మనం నోరు పారేసుకోకూడదండి, పారేసుకోకూడదు. అవసరమైన చోటనే నోరు మాట్లాడాలి. అవసరం లేని చోట మాట్లాడితే దేవుడు కూడా అంటాడట, ఇదిగో మీరు మాట్లాడిన వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శ దినం లెక్క అడుగుతా. అవసరమైన చోట మాట్లాడకపోతే, నోరు తెరవకపోతే కూడా లెక్క అడుగుతాడు. వాళ్ళ నోరు మూయించే సమయంలో నువ్వెందుకు నోరు తెరవలేదు అంటాడు దేవుడు. అంటాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అవసరమైన చోట మాట్లాడాడు, అనవసరమైన చోట మౌనంగా ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటికి మొదట తీసుకెళ్ళి తర్వాత పిలాతు దగ్గర తీసుకొస్తే తర్వాత హేరోదు దగ్గర తీసుకెళ్లారు, ఆ తర్వాత మరలా తిరిగి పిలాతు దగ్గర తెచ్చారు. హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక్క మాట అయినా ఆయన మాట్లాడా? ఒక్క మాట అయినా? హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు హేరోదు అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికైనా సమాధానం చెప్పాడా? చెప్పలేదండి. మౌనంగా ఉన్నాడు అక్కడ. ఎందుకు మౌనంగా ఉన్నాడు? పిచ్చోని దగ్గర మాట్లాడడం వేస్ట్ అండి. దేవుడు కూడా మనం అంటాడు, అజ్ఞాని బుద్ధిహీనుడు వింటుండగా, అజ్ఞాని వింటుండగా నువ్వు మాట్లాడకయ్యా. మరి ఎప్పుడు వినాలి? జ్ఞాని దగ్గర మాట్లాడు, అజ్ఞానుల దగ్గర నోరు మూసుకొని మౌనంగా ఉండు. జ్ఞానుల దగ్గర మాట్లాడాలి. మాట ఏదైనా మాట్లాడితే. అజ్ఞాని దగ్గర మాట్లాడితే ఏమైనా చెవిటోని ముంగట శంఖం పట్టుకొని ఊదుతా ఉంటే వానికి చెవిటోడైనా వానికి ఏమి వినబడుతుంది చెప్పండి? అంతేనే కదా? జ్ఞానం లేని వాని దగ్గర మాట్లాడితే వానికి ఏం అర్థమవుతుంది? జ్ఞానం లేదు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు హేరోదు దగ్గర ఏ మాట మాట్లాడలేదండి, మౌనంగా ఉన్నాడు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు నోరు మోసుకొని ఉన్నాడా? అవును, నువ్వు రాజు అట కదా, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా శిష్యులు నన్ను పట్టుకొనకుండా పోరాడేవారు, పట్టుబడకుండా. వాళ్ళు పోరాటలేదు అంటే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అన్నాడండి. ఎన్ని మాటలు మాట్లాడు చూడండి పిలాతు గారి దగ్గర. అదే హేరోదు గారి దగ్గర అయితే ఏం మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ ఎందుకు మాట్లాడంటే వాడు జ్ఞానం లేనివాడు. ఈయనకేముంది? ప్రపంచాన్ని చదివినవాడండి, అన్ని సంస్కృతుల పట్ల అవగాహన ఉన్నవాడు ఈయనే. వాళ్ళు ఏ విధంగా అప్పగిస్తున్నారు, ఎందుకు తీసుకొని వచ్చారు ఒక ముద్దైన సంగతిని పసిగట్టగలిగిన వారు వాళ్ళు. అందుకే వాళ్ళకి అంత ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు, ఊరికే ఇవ్వడు కదా. బాగా ఆలోచించండి. ఒక రాజ్యం పైన కూర్చుని పెట్టాలంటే దేవుడు కూర్చుని పెడతారు, దేవుడే కదా అధికారాన్ని ఇచ్చేది.
మరి గవర్నర్గా ఇతనికి అధికారం ఇచ్చిందంటే ఏ అవకాశం లేకుండా ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఆయనకి ఏం చేస్తాడు? యూదా వరకు మాత్రమే ఇచ్చాడు. ఈయనకు ఏదో యూదాకు పేరు మాత్రమే రాజు హేరోదు, కానీ అధికారం అంతా ఎవరిది? పిలాతు గారిదే. ఈయన దగ్గర మాట్లాడడం వేస్ట్ అనుకున్నాడు యేసు. అందుకే ఎక్కడ మాట్లాడాడు? పిలాతు దగ్గర మాట్లాడు. ఏమన్నాడు? అవునయ్యా, నువ్వు అన్నట్టు నేను రాజునే నువ్వు అన్నట్టు అన్నాడండి. అలా మాట్లాడడం బట్టే పిలాతు గ్రహించాడు. జ్ఞానం ఉంది కనుక గ్రహించి ఏమన్నాడో తెలుసా? ఈయన యూదుల రాజు అని ప్రకటించాడండి. ఈయన యూదుల రాజు, ఇదిగో యూదుల రాజును మీరు విడుదల చేయగోరుచున్నారా? నేను చేస్తాను అన్నాడండి. కొన్ని సందర్భాల్లో ఏమని రాయబడిందంటే, అపొస్తలుల కార్యంలో కొంతమంది ప్రవక్తలు మాట్లాడితే ఏమన్నారంటే, నిజముగా హేరోదు, పిలాతు అన్యజనులతో, ఇశ్రాయేలు ప్రజలతో ఏకముగా ఆయన సేవకుడైన యేసుకు విరోధంగా కూడుకొనిరి అని రాసింటండి. విరోధంగా కూడుకున్నది ఎవరండి? అసలు తీర్పు తీర్చమని పోయింది ఎవరు? తీర్పు తీర్చమని పోయింది ఎవరు? అసలు ఇశ్రాయేలు ప్రజలు కదా, యూదులు కదా ఆయన దగ్గరికి వెళ్ళింది. నిజంగా దాన్ని వ్యతిరేకంగా కూడుకున్నాడేనే? లేదు. అవసరమైతే విడిపించాలనుకున్నాడు. ఇంకా ఏమన్నాడు ఈయన వచ్చేసి, ఏంటయ్యా యేసయ్య నువ్వు మాట్లాడవా? నువ్వు ఎవరి ముందు ఉన్నావో తెలుసా? నువ్వు ప్రపంచ రాజు చక్రవర్తి కింద ఉన్న అధికారి కింద ఉన్నావు. నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నావు, అధికారి దగ్గర ఉన్నావు, మాట్లాడవు నువ్వు నాతో? నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూస్తున్నావు కదా, సమాధానం చెప్పు నాతో. అయినా సమాధానం లేదు. సమాధానం లేకపోతే అన్నాడు, ఇదిగో నిన్ను విడిపించుటకైనను సిలువ వేయుటకైనను నాకు అధికారం గలదని నీవు ఎరుగవా? అప్పుడు యేసు ఏమన్నాడు? మాట మళ్ళీ నోరు తెరవలసిన అవసరత వచ్చింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. ఆలోచించారా? అంటే పై నుండి అధికారం ఇవ్వబడిందా సిలువ వేయబడటకు? అవును, పై నుండి ఇవ్వబడింది అధికారం పిలాతు గారికి. పై నుండి నీకు అధికారం ఇవ్వబడితేనే కానీ నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు అన్నాడు. అనగానే ఆ మాట విని పిలాతు గారు ఆశ్చర్యపోయిండండి. ఆశ్చర్యపోయి ఆ మాట విన్న తర్వాత ఏమనుకున్నాడు తెలుసా? ఇతన్ని విడిపించాలి అనుకున్నాడట. అనుకొని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు విడిపించితివా? నువ్వు కైజరుకు స్నేహితుడు కాదు, ఆయనకు నువ్వు విరోధివే అనే దీన్ని ఏమంటారు, ఈ ఫేక్ని అనేది మేము క్రియేట్ చేస్తాం. మరి బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఆయనని. వాస్తవానికి ఇది రాకూడదు. శాంతి భద్రతలు నెలకొన రాజ్యంలో శాంతి భద్రతలు వర్ధిల్లాలి. ఇలా అయితే ఏమవుతుందని చెప్పేసి ఏం చేశాడు? విడిపించాలన్న మనసు ఉంది, కానీ అస్సలు ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లేదు. అందుకే యేసు పిలాతు దగ్గర ఏం చేశాడండి? నోరు తెచ్చాడు. మిగతా దగ్గర అంటే ఈ మాటల్ని బట్టి పిలాతు గారు ఒక ఆలోచనకు వచ్చాడండి. ఈయన నీతిమంతుడు, ఈయన నిర్దోషి, ఈయన నిజంగా యూదుల రాజు, ఈయన నేను శిక్ష విధించకూడదు. కానీ దేవుడు నీకు అధికారం ఇచ్చాడు కదా, నువ్వే విధించాలి. నువ్వు నేను విధించను అన్నా సరే విధించేలా దేవుడు చేస్తాడు. అందుకే ఆయన కూడా చాలా చక్కగా తప్పించుకున్నాడు. ఈ నీతిమంతుని గూర్చిన రక్తం, నిరపరాధి రక్తం విషయంలో ఈ నీతిమంతుని గూర్చిన రక్త విషయంలో నేను నిరపరాధిని, నాకు సంబంధం లేదని ఏం చేశాడట? అదండి. అంటే ఈయన ప్రభు గురించి మాట్లాడిన మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఏమన్నాడు? ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఈయన నీతిమంతుడు, ఈయన యూదుల రాజు. ఈ మాటలండి. మరి ఏం చేశాడు? చేతలు ఏం చేశాడు? కార్యక్రమాలు ఏం చేశాడు ఆయన కోసం? అంటే 2 కార్యక్రమాలు చేశాడు. చూద్దాం మనం. ఇంకొక మాట కూడా చూద్దామండి. ఇంకో మాట కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఆల్రెడీ ఒప్పుకున్నట్టే దాన్ని కూడా వారి భాషలో చెప్పాడు, గ్రీకు భాషలో. ఏంటంటే చూద్దాం. అది మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు పిలాతు,
అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసు ఏమి చేతునని వారిని అడగా ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ఎవరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను, క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు, రాజు, రక్షకుడు. అంటే ఈ పిలాతు ఏమని ఒప్పుకుంటున్నాడు? ఇంకా ఈయన రక్షకుడు అని ఒప్పుకుంటున్నాడు. ఈయన నిర్దోషి, నీతిమంతుడు, యూదుల రాజు, అంత మాత్రంగా రక్షకుడు. యేసు అనేటైనే క్రీస్తు అని ఒప్పుకోవాలి. మీకు యోహాన్ గారు రాసిన పత్రికల్లో 3 పత్రికలు ఉన్నాయా? ఆ పత్రికల్లో అర్థమైతే మీరు వెళ్తే అక్కడికి వెళ్తే యేసే క్రీస్తు అని ఒప్పుకునేవాడు తప్ప ఎవడు మరి అని అంటాడు. అంటే యేసే క్రీస్తు అని ఒప్పుకోవాలి. వాడే దేవుని యొక్క కుమారుడు, వాడే క్రీస్తును నమ్మినవాడు. ఒప్పుకోనివాడు క్రీస్తు విరోధి. అంటే యేసు ఎవరని ఒప్పుకోవాలి? మనం క్రీస్తుని ఒప్పుకోవాలి. ఈ మాటను పిలాతు ఎవరు ఒప్పుకున్నారండి? అందుకే ఏమంటున్నాడు? క్రీస్తనబడిన యేసును ఏం చేయాలి, మరి ఏం చేద్దాం అన్నాడండి. ఓకేనా? మరి ఏం కార్యక్రమాలు చేశాడు ఆయన గురించి, కార్యాలు ఏం చేశాడని చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. 27వ అధ్యాయము 24వ వచనం అండి, మత్తయి సువార్త. పిలాతు ఎలాగైనా తప్పించాలనుకున్నాడు, అవ్వట్లేదు. చివరికి ఏం చేశాడంటే గబ్బత అనే స్థలం మీద ఏం చేశాడు? న్యాయపీఠం వేసుకొని కూర్చున్నాడండి. ఇక గబ్బత అంటే ఏంటిదంటే రాళ్ళు పరిచిన స్థలము. అక్కడ ఏం చేశాడట? న్యాయపీఠం వేసుకొని కూర్చున్నాడు పిలాతు. న్యాయపీఠం వేసుకొని ఏం చేస్తున్నాడో మీరు చూడండి ఒకసారి. పిలాతు చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి. 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగా కూర్చున్నదే కానీ, గట్టిగా చదవనా? పిలాతు అల్లరి ఎక్కువచున్నది గనక తన వలన ప్రయోజనం ఏం లేదని తెలుసుకొని నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కున్నాడట. ఎవరున్నారండి అక్కడ? అందరున్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, బంట్రోతులు ఉన్నారు, సామాన్య యూదా ప్రజలు ఉన్నారు, అలాగే రోమా సంబంధించిన సైనికులు అది వారు ఉన్నారు. అందరూ ఒకటి ఏం చేశాడట? ఎవరైనా చేయగలరండి ఇది? ఈయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను మాత్రం ఈయనకు శిక్ష విధించట్లేదు, మీరే శిక్ష విధించమంటున్నారు, నేను విధించట్లేదు, మీరే విధించుకోండి అంటే ఏమంటున్నారు? లేదు ప్రభువా, మాకు ఆ అధికారం లేదు కదా, మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు కదా. మరి ఏం చేయాలి? మీరే విధించాలి మరణశిక్షను. ఓకే, కానీ నాకు మాత్రం సంబంధం లేదు, మీరే అడుగుతున్నారు అని ఏం చేశాడు? జన సమూహం ఎదుట అనే పదం ప్రయోగించబడింది చూడండి అక్కడ. జన సమూహం ఎదుట నీళ్లు తీసుకొని చేతులు కడుక్కున్నాడట. కడుక్కొని ఏమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తమున గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. చూసారా? చేతులు కడుక్కున్నాడట. ఏం చేశాడంటే ఒక కార్యం చేశాడు. ఏం కార్యం అంటే తెలుసా? అది చేతులు కడుక్కున్నాడు. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విషయంలో కానీ, ప్రవర్తించే విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిలాతు గారు ఎంత జాగ్రత్తగా ఉన్నారు చూడండి. నేను మాత్రం నిరపరాధిని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారట? సరే, ఆ నీతిమంతుని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. ఎంత దౌర్భాగ్యులండి! ఎలా మాట్లాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? నిజంగా నేను నిరపరాధిని, నేను మాత్రం వేయట్లేదు శిక్ష అన్నాడండి. రెండవది ఏం చేశాడో చూద్దాం మనం. 19వ అధ్యాయం 19-20 వచనాలు ఇంతకుముందు మనం చూసాం కదా. యూదుల రాజు అని 19వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి యూదుల రాజైన నజరేయుడైన యేసు అని పై విలాసం వ్రాయించి సిలువ మీద పెట్టించెను.
ఒకటి చేతులు కడుక్కున్నాడు, రెండోది ఏం చేశాడు, పై విలాసం రాయించి పెట్టాడండి. ఈ రెండు కార్యాలు యేసు గురించి చేశాడు. ఎన్ని మాటలు మాట్లాడండి? 3-4 మాటలు యేసు గురించి మాట్లాడాడు. ఇదంతా ఎందుకని చేశాడు ఆయన? మీకు అందరికీ తెలియాలి. ఒక వచనం చూద్దాం. దానియేలు గ్రంథం కంటే ముందు సంఖ్యాకాండం చూద్దామండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. అది చూసారా? నక్షత్రము ఎక్కడ ఉదయిస్తాట? యాకోబులో నక్షత్రం ఉదయిస్తాట. ఏంటి నక్షత్రం? ఏంటి? యాకోబులో ఉదయించే నక్షత్రం ఏంటి అనుకుంటున్నారు? ఆ స్టార్ యేసుక్రీస్తే. యాకోబులో ఉదయించిన నక్షత్రం యేసుక్రీస్తే. రాజదండము. ఆయన రాజు అని ఎప్పుడు చెప్తున్నాడు? ఈ మాట చెప్పింది ఎవరండి? బిలాము గారండి. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశం నుంచి కానానుకు వస్తున్న సమయంలో అప్పుడు బాలాకుతో మాట్లాడుతున్న మాట అండి బిలాము గారు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో యాకోబులో నక్షత్రం ఉదయించును. యాకోబులో అంటే యాకోబులో దేవుని యొక్క రాజ్యం అనేది యేసుక్రీస్తు అని రాబోతున్నాడని బిలాము గారు అప్పుడు చెప్పాడండి. అంటే ఈయన యూదుల రాజా? అవును అని చెప్పడానికి ఇది ఒక ప్రవచనం అండి. రెండోది చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. తొందరగా. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును. దానికెన్నటికి నాశనం లేదు. ఏ రాజుల కాలంలో? ఈ రాజ్యాల గురించి పైన చెప్పాడు. ఏమేం రాజ్యాలండి? బాబులోనియా రాజ్యం కానీ, మాదియ పారసిక అనే 2వ రాజ్యం కానీ, గ్రీకు అనే 3వ రాజ్యం కానీ, రోమా అనే 4వ రాజ్యం కానీ. ఈ రాజుల కాలంలో దేవుడు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికెన్నటికి నాశనం లేదు. ఆ నాశనం లేని రాజ్యం రాబోతుంది. ఎప్పుడు మరి? ఎప్పుడట అది వచ్చేది? ఈ రాజుల కాలంలో, అంటే ముగింపులో. ఆ 4 రాజుల ముగింపు కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అంత్య దినములలో అని చెప్పాడండి. ఇప్పుడు చివరి దినాలలో ఉన్నది ఎవరు? రాజ్యం ఏది? ఏ రాజ్యం ఉందండి చివరి దినాల్లో? రోమా సామ్రాజ్యం ఉంది. రోమా సామ్రాజ్యంలో సీజర్ అనే చక్రవర్తి ఉన్న రాజు, మహారాజు. ఆయన అధికారం కింద ఉన్నదే పిలాతు. అందుకే పిలాతు ఏం చేయాలి? శిక్ష విధించాలి. పిలాతు దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే యూదులు శిక్షలు విధించరా? నిజానికి ఎందుకు శిక్షలు విధించారండి? ఎన్నోసార్లు శిక్షలు విధించారు కదా. విధించారా లేదా? శిక్షలు విధించలేదా యూదులు? చాలాసార్లు విధించారండి శిక్షల్ని. మరి ఇప్పుడేంటి? మేము విధించమయ్యా, మరణశిక్ష మేము విధించాం. మరణశిక్ష విధించలేదా? తప్పు చేసిన వాడు మ్రాను మీద వేలాడదీయబడవలెను అనేది ఎప్పుడుంది? ఇది ఎక్కడుందండి? మోషే గారు రాయించిన ధర్మశాస్త్రంలోనే ఉంది. శాపగ్రస్తుడు మ్రాను మీద వేలాడదీయబడును అని. అర్థమవుతా? మ్రాను మీద వేలాడదీయడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాణాలతో వేలాడదీయడం అని కాదు, చంపి వేలాడదీయాలి. ఇక్కడేంటంటే బతికుండగానే వేలాడదీయాలి. రోమా చట్టానికి యూదా చట్టానికి ఉన్న వ్యత్యాసం ఇది. యూదులు ఏం చేస్తారంటే చంపిన తర్వాత ఒక కట్టె గట్టేసి, ఆ మ్రాను గట్టేసి, మ్రాను అంటే ఒక కట్టె, దాన్ని గట్టేసి ఏం చేస్తారంటే యూదా ఇశ్రాయేలు పరిసర ప్రాంతాల్లో మొత్తం బాహాటంగా చూపిస్తారు. సాయంకాలం రాగానే తీసేసి రాత్రి పడ ముందుకే తీసేయాలి. ఇది యూదా చట్టం. కానీ రోమన్ చట్టం ఏంటంటే మనిషి బ్రతికుండగానే చిత్రహింసలు పొందాలి. సిలువ మీద ఏం చేయాలి? వేలాడదీసి వాళ్ళ గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ ఆ విధంగా చేస్తారు. కానీ యేసు వాళ్ళ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడలేదే. ఈ యూదులే వెళ్ళి మీరే శిక్ష విధించండి అని పిలాతుని అడిగారు. నాకు ఏ దోషం కాని రావట్లేదయ్యా, అయినా సరే మీరే శిక్ష విధించాలి, సిలువ వేయాల్సిందే.
అన్నారండి. ఎందుకయ్యా అనంటే, ఇదిగో దేవుడు అంత్య దినములలో నేను ఏం చేస్తాను, ఒక రాజ్యాన్ని నియమిస్తాను. ఆ అంత్య దినాలలో ఉన్న రాజేవులు మరి సీజర్ చక్రవర్తి కింద ఉన్న పిలాతు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు గనక ఆయన్నే శిక్ష విధించాలి. అంతేనా కదా? ఇంకొక వచనం చూడండి మీరు, మత్తయి సువార్త లేదా ఇర్మియా గ్రంథం చూడండి, లేదా అవసరం లేదు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చూడగలిగితేనండి, అసలు ప్రాఫెసీ అనేది అప్పటి నుంచి ఉంది. ప్రాఫెసీ అనే ప్రవచనం అనేది ఉంది కనుకనే ఈ పేరు అనేది చాలా పవర్ఫుల్ పేరు. ఇది కింగ్ ఆఫ్ జ్యూస్ అనేది, కింగ్ ఆఫ్ జ్యూస్ అనే పేరు పవర్ఫుల్ పేరు. అది ఎందుకు? ప్రాఫెసీ ఉన్నది, అంటే ప్రవచనం ఉంది దాని గురించి. ఏమనుంది ఒకసారి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఎవరయ్యా ఈ మాటలు అనేది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించొచ్చాం. ఏమంటున్నారు వాళ్ళు? వచ్చి జ్ఞానులు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అసలు అంటే, యూదులకు రాజు పుడతాడని ముందే ప్రవచనం, దేవుడు ప్రవక్తల చేత ప్రవచనం పలికించాడు. అందుకే ఆ పేరు ఖచ్చితంగా ఏంది చెప్పబడాలి. అందుకే కరెక్ట్గా ఆ పేరును పిలాతు గారు రాయించారు. ఏమని? యూదుల రాజు అని రాయించాడండి. యూదుల రాజు అని రాయించాడు. వాళ్ళు వచ్చి అడ్డుకున్నారట, అయ్యా పిలాతు గారు, మీరు యూదుల రాజు అని రాయకండి. మరి ఏమని రాయాలి? యూదుల రాజునని వాడు చెప్పుకున్నట్టుగా రాయండి. సలహాలు ఇస్తారు. అసలు రాయడం అనేది ఆయన ఇష్టం. నువ్వేంటి పోయి మళ్ళీ సలహాలు ఇస్తున్నావు? ఆయన ఏమన్నాడు? పోరా నాయన, నేను ఏదో రాసినపో అన్నాడు. ఏదో రాసిండు ఆయన, కరెక్ట్గా రాసిండా? కరెక్ట్గానే రాసిండు. ఏదో రాస్తే ఒకటే భాషలు రాస్తాడు, 3 భాషలు ఎందుకని రాస్తాడు? ఉద్దేశపూర్వకంగానే రాశాడని అర్థమవుతుంది కదా ఇక్కడ. ఉద్దేశపూర్వకంగానే రాశాడు. ఏదో నేను రాసినది ఏదో రాసి తిని అన్నాడట. అక్కడ రాయబడింది అదే, నేను రాసినది ఏదో రాసి తిని అన్నాడు. కానీ 3 భాషల్లో అంత కరెక్ట్ ఎందుకని రాయాలి? అది మరీ దగ్గరుండి ఎందుకని పై విలాసం రాయించి పెట్టాలి? అది చదివిన వాళ్ళు అన్నట్టు, వద్దయ్య అట్లా వద్దు, వీడు యూదుల రాజులని చెప్పుకున్నట్టుగా రాయమన్నారట. ఆయన యూదుల రాజు అని ఒక రాజు చెప్తున్నాడు. అయ్యా, ఈ లోకంలో ఉన్న మా రాజ్యాలన్నీ అంతమైపోతున్నాయి, ఇదిగో ఈ లోకంలో ఒక దేవుని రాజ్యం స్థాపించబడుతుందని మనుషుల రాజ్యానికి అంతం పలికి దేవుని రాజ్యానికి శంకుస్థాపన చేసిన వాడే ఈ పిలాతు అండి. అర్థమవుతుందా? మనుషుల రాజ్యానికి అంతం పలికింది ఆయననే చెయ్యాలి. ఒక రాజును ఎవరు ప్రతిష్ఠించాలండి? ఒక రాజును ఎవరు నిలబెట్టాలి? మరొక రాజైనా, మరొక అధికారంలో ఉన్న వ్యక్తేనా, మామూలు వ్యక్తులు చేయన్నా? అధికారంలో ఉన్న వ్యక్తే. అందుకే అధికారంలో, లోకానుసారంగా అధికారంలో ఉన్న వ్యక్తి ఆత్మానుసారమైన రాజ్యాన్ని, రాజ్యముల అంతమందు దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్పడానికి ఆయన ఏం చేశాడండి? ఆయన ఇదిగో ఆయనను తీర్పుకి పంపించాడు. ఆయన అప్పగించాడండి. ఎక్కడికి అప్పగించాడు? మరణానికి. అంటే క్రీస్తు మరణంతో ఏమైపోతుంది? రాజ్యం. అంటే ఒక రకంగా ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారికి పిలాతు ఏం చేస్తున్నాడు? పట్టాభిషేకం. ఏం చేస్తున్నాడు? పట్టాభిషేకం చేస్తున్నాడండి. పట్టాభిషేకం చేశాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఒక రాజు కనిపిస్తున్నాడు. ఇంకొక రకంగా కనిపిస్తున్నాడు తెలుసా? ఆయన ఒక యాజకుడు కూడా కనిపిస్తున్నాడండి. ఎవరు? పిలాతు గారు. ఎవరండి అర్పించేది? ఎవరండి గొర్రెను అర్పించేది? ఎవరండి? బలి పశువు గొర్రెను అర్పించాలి. ఎవరు అర్పించాలి? యాజకుడు అర్పించాలి. కానీ ఈయన ఏమని చెప్తున్నాడు? దేన్ని అర్పించాలి? నిర్దోషమైన దాన్ని అర్పించాలి. మరలా దోషం ఉన్నదాన్ని, లోపం ఉన్నదాన్ని అర్పించకూడదు. ఈయననే చెప్పాడు నిర్దోషి అని, ఈయననే చెప్పాడు నీతిమంతుడని, ఈయననే అని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడు? సిలువ వేయ అప్పగించెను. ఎందుకు? నిర్దోషమైనదని అప్పగించాలి కదా. ఆ స్థానంలో ఆయన ఏం కనిపిస్తున్నాడు? ఒక యాజకుని లెక్క కనిపిస్తుండు. ఆ తర్వాత ఆయనను పట్టాభిషేకం చేసేటప్పుడు ఏం కనిపిస్తున్నాడు? ఒక రాజు లెక్క కనిపిస్తున్నాడండి. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు రాజే ఈయనని రాజు అని ఒప్పుకున్నాడంటే ఈయన రాజుల రాజు అని ఒప్పుకున్నాడండి. అంటే ప్రపంచ రాజ్యాలన్నిటిపైన ఇదిగో నిజమైన సార్వభౌమాధికారం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారిదని ఒక అనామకుడు మూలకున్నోడు ఎవడో చెప్పలేదు. కానీ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రాజు అధికారి కింద ఉన్న ఒక గవర్నర్గా ఉన్న వ్యక్తి ప్రకటించాడండి బాహాటంగా.
అందుకే ఇప్పటికీ దాన్ని ఆయన పై విలాసం మీద INRI అని కనిపిస్తుంది. ఎందుకు ప్రకటించేశాడండి. యేసుక్రీస్తు రాజ్యం వచ్చిందిరా నాయన, ఆ రాజ్యంలో ఇప్పుడు ప్రపంచం ఉండబోతుంది అని. మనం ఎవరి రాజ్యం కింద ఉన్నామండి అనుకోవచ్చు. ఎవరి రాజ్యం కింద ఉన్నాం? వివిధ రాజ్యాలు. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రతి రాజ్యం మీద ఎవరిని నేను ఉండనిత్తునో, ఎవరిని తీసేస్తునో, ఎవరిష్టం అది? దేవుని ఇష్టం. దేవుడు అనుకుంటే కదా అయ్యేది, అంతేనా కదా? అంటే అందరం ఇండైరెక్ట్ మనం ఎవరి రాజ్యం కింద ఉన్నాము? దేవుని రాజ్యంలో ఉన్నాం. మనం దేవుని రాజ్యంలో ఉన్నామండి. దాన్ని ఒప్పుకొనకనే ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. ఈయన ప్రకటించాడు, ఈయన చాటించాడు, 3 భాషల్లో రాయించాడు. ప్రపంచ భాషలో రాయించాడు, అధికార భాషలో రాయించాడు, యూదా భాషలో రాయించాడు. అందరు దీన్ని చదవాలని రాయించాడు. ఏ ఆలోచన లేకుండానే చేశాడు చెప్పండి? ఏ ఆలోచన లేకుండా చేశాడా? చేయలేదండి. పైగా ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 65వ వచనంలో, 27వ అధ్యాయం 65వ వచనంలో, అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి. వాళ్ళు వెళ్ళారట. వాళ్ళు యూదులు వెళ్ళేసి, అయ్యా ఆయన ఒక మాట చెప్పాడు బతికున్నప్పుడు, నేను మరలా తిరిగి లేస్తా అన్నాడు ఆయన. ఇక ఇప్పుడు ఉన్నదానికంటే మరలా వచ్చేదాన్ని చెడ్డదిగా ఉంటుంది కదా, రెండోది అది మరీ చెడ్డది అవుతుంది. ఏంటిది అది? అబద్ధం మరీ చెడ్డది అయిపోతుంది. కనుక ఆయన లేచాడని వీళ్ళు ఏం చేస్తారు? ప్రచారం చేస్తారు. కనుక ఆ సమాధిని బాగా భద్రం చేయడానికి వీళ్ళు పోయి ఆయనకు చెప్తురట పిలాతుకి. పిలాతు ఏమన్నాడు? సమాధిని భద్రం చేసి ఉంచాము ఆల్రెడీ, ఆడ కావలి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, గనక మీరు కూడా వెళ్ళండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళండి, వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు మీరు ఏం చేయండి? సమాధిని భద్రం చేసుకొని పండి అని చెప్పిండు. వాళ్ళు కూడా పోయారా లేదా? పోయారండి. అంటే ఈ మాటలన్నీ తన భార్య ఉన్నది, ఆమె కూడా ఏమంటుంది? అయ్యా ఈ నీతిమంతుని జోలి నువ్వు ఓకు, నేను ఆయన గురించి కలలో నేను విన్నాను, ఆయన గురించి చాలా బాధపడ్డాను నేను, ఆయన జోలి ఓకని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆయన క్రీస్తు నోటి మాటల ద్వారా విన్నాడు, అన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఉన్న శతాధిపతులు కూడా మాట ఈయన నిజముగా దేవుని కుమారుడని సాగిల పడిపోయారట. ఇదంతా వాళ్ళకి వినబడుతుంది. ఇదంతా చేసింది ఎవరయ్యా అంటే పిలాతు గారండి. చూసారా ఏం చేశాడండి? ఈయన రాజే అని ప్రకటించాడు. దేన్ని ఒప్పుకోలేదో దాన్నే ప్రకటించేసాడండి. అంతే. మరొకసారి చూద్దాం. అది INRI అని ఒకసారి చూసి మనం ముగించుకుందాం. ఓకేనండి. ఐ అంటే ఏంటిదండి? ఈసూస్ లేదా యేసూస్ నజరేనస్ రెక్స్ యూదాయే ఓరం అంటే నజరేతు యేసు యూదుల రాజు అని ఆయన రాయించాడండి. ఇది ప్రపంచానికి ఆయన ఇచ్చిన ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక గవర్నర్గా ఆయన ఇచ్చిన సందేశం అండి.